హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. టు డూ యాక్షన్స్లో మనం ఇప్పుడు రాస్తుంది హ్యాడ్తో సెంటెన్సెస్ రాస్తాం. హ్యాడ్ ఏ సబ్జెక్ట్స్తో యూజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? ఆల్ సబ్జెక్ట్స్తో యూజ్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ మాట్లాడినప్పుడు ఒక విధంగా ఉంటుంది, పాస్ట్ టెన్స్ మాట్లాడినప్పుడు ఒక విధంగా ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎలా అంటే, నేను చెయ్యాలి అన్నాను, నేను చెయ్యాలి అంటే ఐ హ్యావ్ టు డూ అంటాం. ఐ హ్యావ్ టు డూ. అతను చెయ్యాలి అంటే హీ హ్యాస్ టు డూ అంటాం. హీ హ్యాస్ టు డూ. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ టు డూ అన్నాను. ఐ హ్యావ్ టు డూ అంటే నేను చెయ్యాలి. ఇక్కడ హీ వచ్చింది అనుకోండి, అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే హీ హ్యాస్ టు డూ. ఇట్స్ జస్ట్ సింపుల్, అంతే. హ్యాస్ వచ్చినప్పుడు హీ, షీ, ఇట్ సింగులర్స్ వస్తాయి. ఇక్కడ ప్రజెంట్ టెన్స్కి 2 వర్డ్స్ ఉంటాయి మనకు. హ్యావ్, హ్యాస్ 2 వర్డ్స్ ఉంటాయి. 2 వర్డ్స్ ఎందుకు ఉంటాయంటే సబ్జెక్ట్స్ మనకు 7 సబ్జెక్ట్స్ కదా. 7 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్ట్స్ హ్యావ్తో వస్తాయి, 3 సబ్జెక్ట్స్ హ్యాస్తో వస్తాయి. హీ, షీ, ఇట్ ఏమో హ్యాస్తో వస్తుంది, ఐ, వై, యు, దే హ్యావ్తో వస్తుంది. అలాగే సింగులర్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, హ్యాస్ వస్తుంది. ప్లూరల్ నెంబర్ అయితే హ్యావ్ వస్తుంది. సార్ ఐ కూడా ప్లూరలే కదా, ఐ కూడా సింగులర్ కదా, ఐతో హ్యాస్ రావాలి అంటే అది రాదు. ఐ, వై, యు, దే ప్లూరల్స్ ఒక గ్రూప్, హీ, షీ, ఇట్ సింగులర్స్ ఒక గ్రూప్, అంతే. అలా ఎందుకు వస్తుంది అనే దానికి ఆన్సర్ ఉండదు. నేను అదే చెప్తూ ఉంటాను ఎప్పుడు. మనము అదే అలా ఇదే ఎందుకు వస్తుంది, అది అలా ఎందుకు వస్తుంది అని చెప్పి అనుకుంటే మనం జస్ట్ కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే మెటీరియల్స్, మనం చాలా మెటీరియల్ చూస్తూ ఉంటాం, చాలా బుక్స్ రిఫర్ చేస్తూ ఉంటాం. సమ్ పీపుల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ పీపుల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సేమ్ టాపిక్. అండ్ వాట్ విల్ హ్యాపన్ దేర్? వాట్ విల్ హ్యాపన్? యూ విల్ definitely be in a state of confusion and you will not understand what is actually what is proper information. ఎగ్జాక్ట్గా అక్కడ ఏమున్నది అన్నది మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతాం మనం. అయితే అందరి ట్రై ఏంటి అంటే మీకు ఈజీగా అర్థం చేయడం కోసమే ట్రై చేస్తారు. నౌన్ గురించే మీరు చూస్తే కొంతమంది కాంక్రీట్ నౌన్ అంటారు, కొంతమంది అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్, టూ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి అంటారు. కొంతమంది కలెక్టివ్, కొంతమంది కాంపౌండ్ నౌన్ ఉంది, సింపుల్ నౌన్ ఉంది అంటారు. కొంతమంది కౌంటబుల్ ఉంది, అన్కౌంటబుల్ ఉంది, అంతే. కొంతమంది సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది, అంతే. వేరే నౌన్స్ ఉండవు అంటారు. అలా కాదు, మీకు ఎలా ఈజీగా అర్థమవుతుందో అలా అర్థం చేసుకోండి. ఇది స్పోకెన్ ఇంగ్లీష్. ఎప్పుడు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఏంటి అంటే, ఇంగ్లీష్ అంటే ఏంటి మనం తెలుసుకోవడం. కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటే ఎగ్జామ్స్ రాయడం. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడటం. సెంటెన్స్ ఫార్మేషన్ మనకు తెలియాలి ఇక్కడ. Okay, my dear, I will write here had and all subjects I use here, all subjects, then to do. Okay, this is to do. అండ్ ఇక్కడ సెంటెన్స్ వచ్చేసి ఏమవుతుంది అంటే, ఆల్ సబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ సెంటెన్స్ ఒకటి రాస్తాను. ఐ హ్యాడ్ టు. ఇప్పుడు నేనేమన్నాను? ఐ హ్యావ్ టు అంటే చేయాలి. హీ హ్యాస్ టు, అతను చేయాలి. కానీ ఇక్కడ సేమ్ ఐ హ్యాడ్ టు డూ అన్నాం అనుకోండి, ఐ హ్యాడ్ టు డూ అంటే నేను చేయాల్సి వచ్చింది అంట. ఐ హ్యాడ్ టు డూ అ జాబ్. ఐ హ్యాడ్ టు డూ అ జాబ్ లాస్ట్ ఇయర్. ఐ హ్యాడ్ టు డూ ఎ జాబ్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నాకు జాబ్ చేయాల్సి వచ్చింది అనేది అర్థం ఇక్కడ. నేను చెయ్యాలి అంటే ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఇఫ్ ఐ రైట్ హియర్ హీ, ప్రజెంట్ టెన్స్లో రాసాం. హీ హ్యాస్ టు డూ ఎ జాబ్ అన్నాం. హీ హ్యాస్ టు డూ ఎ జాబ్ అంటే జాబ్ చేయాలి. ఐ హ్యావ్ టు డూ ఎ జాబ్ అంటే నేను ఒక జాబ్ చేయాలి. కానీ ఐ హ్యాడ్ టు డూ ఎ జాబ్ లాస్ట్ ఇయర్, ఇది పాస్ట్ ఇండికేటర్. నేను మళ్ళీ చెప్పాను ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, పాస్ట్ టెన్స్ ఇఫ్ యూ రైట్ పాస్ట్ టెన్స్, if you are using some sentences in past tense, you have to use past indicators there. ఆ సెంటెన్సెస్తో మీరు పాస్ట్ ఇండికేటర్స్ని యూజ్ చేయాలి. దెన్ ద సెంటెన్స్ కంప్లీట్స్ దేర్. అప్పుడైతేనే సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. పాస్ట్ ఇండికేటర్ యూజ్ చేయలేదనుకోండి, సెంటెన్స్ ఇన్కంప్లీట్ అవుతుంది, రాంగ్ కాదు. ఇప్పుడు ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ తీసేసాను అనుకోండి, సెంటెన్స్ రాంగ్ కాదు, ఇన్కంప్లీట్ అవుతుంది. ఐ హ్యాడ్ టు డూ ఎ జాబ్ అన్నాను అనుకోండి, నాకు జాబ్ చేయాల్సి వచ్చింది అన్నాను. ఎప్పుడు అనేది చెప్పాలి. సో ఐ హ్యాడ్ టు డూ ఎ జాబ్ లాస్ట్ ఇయర్. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ ఎలా అవుతుంది చూడండి. ఐ డింట్. నేనేం చెప్పాను? హ్యాడ్ టు
had to, these two words become didn't have to అన్నారు. Didn't, then I should write have, then to. Didn't have to do. A job రాయొచ్చు లేదా any job last year. This is negative sentence. I didn't have to do any job last year. నాకు పోయిన సంవత్సరం ఏ జాబ్ చేయాల్సిన అవసరం రాలేదు. Then if I write a question, then did I have to do? Did I have to do any job last year? Did I have to do any job last year? Then I put question mark here. చూడండి, this is a check question. Same sentence I can write here why or where or when. Did I have to do? Why did I have to do job? ఇక్కడ any రాదు, job last year. Why did I have to do a job last year? Then this is WH question. In the place of this why place లో మీరు గనక చూసారనుకోండి, why place లో వేరు పెట్టాను. Where did I have to do a job last year? జాబ్, సింపుల్గా జాబ్ కూడా చెప్పొచ్చు లేదా ఆ జాబ్ అని కూడా చెప్పొచ్చు. Where did I have to do a job? When did I have to do a job last year? లాస్ట్ ఇయరే, కానీ ఎప్పుడు, నాకు లాస్ట్ ఇయర్ జాబ్ ఎప్పుడు చేయాల్సి వచ్చింది అని. రైట్, నేను హూ రాశాను అనుకోండి. హూతో రాస్తే మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, హూ డిడ్ హ్యావ్ టు, who did have to do a job last year? Who did have to do a job last year అని ఇలా రాయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ హూతోని మాత్రమే వస్తాయి ఇలా. దెన్ హూ హ్యాడ్ టు డూ, ఇది కూడా కరెక్టే, బోత్ ఆర్ కరెక్ట్. హూ డిడ్ హ్యావ్ టు డూ అ జాబ్ లాస్ట్ ఇయర్ అని అనొచ్చు, హూ హ్యాడ్ టు డూ అ జాబ్ లాస్ట్ ఇయర్ అని కూడా మీరు అనొచ్చు. The same sentence you can write like this. How many తో కూడా సేమ్ అలాగే వస్తుంది. How many did have to do a job last year? How many had to do a job last year? ఓన్లీ మనం డూ సెంటెన్సెస్ రాస్తున్నప్పుడు మాత్రమే how many, who you can write in two ways. ఇప్పుడు he has to wait అన్నాం. He has to wait. WH క్వశ్చన్ రాస్తున్నాం మనం. Who has to wait? Who has to wait అనొచ్చు. అలాగే who does have to wait? All the sentences are correct. He has to wait అనేది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. He doesn't have to wait అనేది నెగిటివ్ అవుతుంది. Does he have to wait అనేది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అవుతుంది. Who does have to wait? This is WH క్వశ్చన్ అండ్ ద సేమ్ సెంటెన్స్ who has to wait అని కూడా రాయొచ్చు, అది కూడా కరెక్టే. చాలా మందికి ఆ టూ వేస్ తెలియదు, బట్ యూ కెన్ యూస్ టూ వేస్ దీస్ క్వశ్చన్స్, WH క్వశ్చన్స్. డూ, డస్, డిడ్ కి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. Two ways of questions you can use and both the sentences are correct. మనము ఏం చూసాం మై డియర్ ఫ్రెండ్స్? మనం చూసింది హ్యాడ్తో సెంటెన్సెస్ చూసాము, పాజిటివ్, నెగిటివ్, హెచ్యూ క్వశ్చన్, WH క్వశ్చన్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో చూస్తే మనము కాన్వర్జేషన్ చూస్తాం. I hope you have understood this one, my dear. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.